హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎస్, నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీ ముందుకు నేను వస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో ఒకటైతే అప్లోడ్ చేస్తాను. అదే ఒక ఫోన్ అయితే బుక్ చేసాము. ఆ ఫోన్ ఏంటి అన్నీ మీకు డీటెయిల్స్గా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేద్దాం దీన్ని. ఓకే, మనం అయితే అమెజాన్లో మనం ఆర్డర్ పెట్టామండి. కొత్త ఫోను బాగా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ రోజే నేను బుక్ చేశాను. ఎందుకంటే మా దగ్గర అయితే ఒక ఫోన్ బాగా ప్రాబ్లం చేస్తుంది కాబట్టి ఒక ఫోన్ని పక్కన పెట్టేసాము. దానివల్లే పెట్టాము కొత్త ఫోను, మన బడ్జెట్లో వచ్చే ఫోను. చూద్దాం ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేసి. ఎస్, Redmi 13 5G. ఇప్పుడు కాలంలో అయితే 5G చాలా అవసరం, ప్రతి ఒక్కరికి ఉండాలి. కొంచెం అప్డేట్ వర్షన్లు వస్తున్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా కూడా ఉంటుంది కాబట్టి. సో మేమైతే ఇది నిన్ననే రిలీజ్ చేశారు, ఫస్ట్ సేల్ నిన్ననే అయింది. అది మేమైతే బుక్ చేసేసాము. మనకి నెక్స్ట్ డేకే వచ్చింది. 2 days టైం పట్టిద్ది అన్నారు కానీ మనకి నెక్స్ట్ డేకే డెలివరీ వచ్చింది. చూడండి సార్, దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. మనకైతే ఫస్ట్ సేల్లోనే ఫస్ట్ మొబైల్ మనకు వచ్చేసిందండి. ఫస్ట్ మొబైల్ అంటే సేల్లో ఫస్ట్ మొబైల్ కాదు. 12 o'clock రిలీజ్ అయింది. 12 o'clock మనం అయితే బుక్ చేసేసాము. మనకి 2 days టైం పట్టిద్ది అన్నారు. 2 daysలో కాకుండా మనకి నెక్స్ట్ డేనే ఇచ్చారు కాబట్టి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రెడ్మీ 13 5G. ఈ రోజుల్లో 5G ఉండటం సహజం అండి. చూడండి, మనకి ఇంకా ఇంపార్టెంట్గా 33 watts ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ వస్తుంది. మనకి 1 day ఈజీగా వాడుకోవచ్చు. 108 MP బ్యాక్ కెమెరా వస్తుంది. 13 MP సెల్ఫీ కెమెరా వస్తుంది, అంటే ఫ్రంట్ కెమెరా. డిస్ప్లే కూడా లార్జ్ డిస్ప్లే వస్తుందండి మనకైతే. చూడండి, ఇదైతే డిజైన్ ఉంటుంది. ఒకసారి మనం మొత్తం ఇలా చూసుకుంటే ఇది బాక్స్ స్టైల్ అయితే. ఓకే, ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేసి ఫేవరెట్ కలర్ రెడ్. మనకైతే ఫస్ట్ ఒకటి చూద్దాం ఏమేమి ఇచ్చారో దీంట్లో ఐటమ్స్. మనకైతే మంచి బ్యాక్ పౌచ్ అయితే ఇచ్చారు. బాగుంది, క్వాలిటీగా ఉంది. ఇంకోటి మనకి ఈ పిన్ అయితే ఇచ్చారండి. ఇంజెక్షన్ అంటారు, ఇంజెక్టర్. ఈ పక్కన పెట్టేస్తే మనకైతే మొబైల్ వచ్చేసిందండి. ఎస్, సూపర్గా ఉంది. చూడండి,
మనకైతే మన బాక్స్లో సి టైప్ కేబుల్ ఇచ్చారండి. దానికి కూడా అడాప్టర్ కూడా ఇచ్చారు. 33 వాట్స్ బెటర్. ఓకే, పర్లేదు, మంచిగానే ఛార్జింగ్ ఎక్కుతుంది 33 వాట్స్ అంటే. చూద్దాం ఎలా ఉంటుంది దీని పర్ఫార్మెన్స్ ఏంటనేది. థ్యాంక్ యూ అమెజాన్, థ్యాంక్ యూ. మనకైతే 108 కెమెరా వస్తుందండి బ్యాక్ సైడ్ అని చెప్పాను కదా. ఇది ఫ్లాష్ లైట్ ఇలా వస్తుంది. మనకైతే చూడటానికి చాలా చాలా బాగుంది. ఫోన్ అయితే మాత్రం పైన కూడా గ్లాసే వస్తుంది చూడండి సౌండ్. కానీ ఎంత కేర్ఫుల్గా వాడుకుంటే అంత మంచిది. ఆడియో జాక్ ఇచ్చాడు, ఇది నాయిస్ ఇచ్చాడు. మనకైతే దీనికి ఇంకోటి ఏంటంటే వాల్యూమ్ బటన్స్. ఇది సైడ్ ఫింగర్ ప్రింటేనండి మనకైతే ఇచ్చింది. మన బడ్జెట్లో ఫోన్ కాబట్టి సైడ్ ఫింగర్ ప్రింటే ఇచ్చాడు. ఇది అవుట్పుట్ స్పీకర్స్ అయితే ఒక సింగిల్దే ఇచ్చాడండి, సి టైప్ది, నాయిస్ క్యాన్సిలేషన్ది. ఓకే, ఒకసారి అయితే దీన్ని కూడా ఆన్ చేసి చూద్దాము ఛార్జింగ్ ఎంత ఉంది. మన దీన్ని ఎంఐ అనేది నిజమైన బ్రాండ్ అండి, మాకైతే చాలా నచ్చింది. మా ముందు కూడా ఎంఐ మొబైలే. ఒకసారి దీన్ని ఆన్ చేసి చూద్దాం, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం, దీని సెట్టింగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఎంఐ ఆండ్రాయిడ్ వర్షన్ అయితే ఇదైతే మాత్రం ఆండ్రాయిడ్ వర్షన్ అండి. చూద్దాం ఆన్ అవుతుందో లేదో. ఒకసారి సెట్టింగ్స్లో నేను మనకు వచ్చినప్పుడు మాత్రం 55 ఛార్జింగ్ ఉంది. కానీ మీరందరూ కూడా ఈ మొబైల్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ పెట్టండి. అందరూ దీన్ని వాడరు కాబట్టి చూడటానికి ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంటుంది. కామెంట్ చేయండి, కింద లైక్ చేయండి. ఓకే, మనకి నెట్వర్క్ లేదు కాబట్టి తర్వాత ఇప్పుడు మనం దీంట్లో మన పర్సనల్ సిమ్ వేసుకొని ఎలా వాడుతున్నాము ఏంటనేది చెక్ చేసి చూద్దాం. ఓకే, ఇదైతే డ్యూయల్ సిమ్ వస్తుంది. మైక్రో సిమ్ ఒకటి, నానో సిమ్ వేసుకోవచ్చు. ఒక సిమ్ వాడుకోవాలనుకుంటే మెమరీ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే మనమైతే సింగిల్ సిమ్ వేద్దాం. ఇప్పుడు పర్సనల్ నెంబర్ సిమ్ వేద్దాం. సిమ్ పెట్టేసాం. మనం మళ్ళీ దీంట్లో అయితే ప్రెస్ చేద్దాం. ఇది నా ఫస్ట్ నెంబర్ ఉంది కదా. ఇలా ఉండిద్దండి, చూసారు కదా మీరు. ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.